ఇప్పుడే తెనాలిలో బయలుదేరాము. ఇవాళ మేము వెళ్ళబోతున్న రైడ్ వచ్చి శ్రీశైలం. మాకు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 250 to 270 కిలోమీటర్స్ వచ్చింది. సో మేమైతే ఇప్పుడు తెనాలి నుంచి బయలుదేరాము. లారా దాకా వచ్చామండి. నెక్స్ట్ నారా కోడూరు, గుంటూరు హైవే, చిలకలూరుపేట వెళ్ళిపోయి చిలకలూరుపేట నుంచి మేము నరసరావుపేట, వినుకొండ అటు సైడ్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం. దారిలో మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా వచ్చేసాం ఇప్పుడు. మేబీ చీకటి కదా కనిపించకపోవచ్చు. షెల్ పెట్రోల్ బంక్. ఫుల్ ట్యాంక్. చాలు వెయిట్ చేసి అన్నా. క్యాష్ అన్నా కనపడలేదు. ఎర్రది కనపడింది. మనం అయితే 1000 రూపీస్ పెట్రోల్ పట్టిందండి ఫుల్ ట్యాంక్కి. ఆల్రెడీ ముందు ఒక 4 లీటర్స్ 5 లీటర్స్ ఆల్రెడీ ఉంది మన దాంట్లో. సో లెట్స్ గో. నెక్స్ట్ నారాకోడు, ఆ తర్వాత గుంటూరు హైవే. నారాకోడు మనం ముందు కనిపిస్తున్న సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ గుంటూరు హైవేకి వెళ్తాం. గుంటూరు హైవే ఎక్కి లెఫ్ట్ వెళ్తే చిలకలూరుపేట వెళ్తాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకునే చిలకలూరుపేట దగ్గరికి వెళ్ళాలి. చిలకలూరుపేట దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా నరసరావుపేట నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. మీకు వెళ్ళే దాంట్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కొంచెం ముందుకెళ్తే సర్వీస్ రోడ్ నుంచి హైవే ఎక్కిన తర్వాత ఈజీగా 80 to 90 స్పీడ్లో వెళ్ళిపోవచ్చు మనం. దానిలో ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చిందండి, చాలా బాగుండిద్ది. జై హనుమాన్. సెవెంటీ 80 స్పీడ్లో మేమైతే హ్యాపీగా వెళ్ళి జర్నీ అయితే చాలా స్మూత్గా ఉంది. మాకైతే ఇద్దరికి ఆకలేస్తుంది, కానీ ఎక్కడ తినాలి ఏంటి అనేది మాకైతే ఏమీ ఐడియా లేదు.
వెళ్ళేదారిలో ముందు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగుతున్నాం అని చెప్పి ప్లాన్. ఒకవేళ ఏమన్నా తినేటట్టు అయితే ఎక్కడ తినాలనేది మేము చూసుకోవాలి. ఇప్పుడు ముందే టైం కూడా ఆల్మోస్ట్ 11:30 అయింది. నేషనల్ హైవే కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. కాకపోతే మేమైతే గుడికి వెళ్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా వెజ్ తిందామని చెప్పి అనుకుంటున్నాము. సైడ్ తిరిగి హైవే నుంచి రైట్ సైడ్ తిరిగి లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 20 to 22 కిలోమీటర్స్ ఉంటుంది నరసరావుపేట. అక్కడి నుంచి లెఫ్ట్ తిరగగానే ఒక చిన్న హోటల్ ఉండేది. నేను ఎప్పుడు ఆగుతాను అక్కడ తినేసి బయలుదేరాలి. ఇప్పుడు వచ్చే దారిలో మాకైతే ఎక్కడ హోటల్స్ కానీ ఏమీ కనిపించలేదు. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే నరసరావుపేట, రైట్ వెళ్తే గుంటూరు, లెఫ్ట్ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది శ్రీశైలంకి. ఇక్కడ లెఫ్ట్ తిరగంగానే పెట్రోల్ బంక్ దాటంగానే ఒక చిన్న హోటల్ అయితే ఉండిద్ది. అప్పుడు నాకు తెలిసి అది ఉంటే అందులో తినేసి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము. ఎక్కడో ఉన్నానండి, అది మేబీ లేదనుకుంటే వాళ్ళ. అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇక్కడైతే మేము వచ్చేసి గుడికి వెళ్తున్నాం కాబట్టి వెజ్ బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ రైస్ మరియు ఆలూ కుర్మా ఇచ్చారు. ఈ టైంలో దొరికిన దాన్నే ప్రసాదం అన్నట్టు తిన్నాం, చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా 103 కిలోమీటర్స్ ఉంది. ఒక 1.5 hour వెళ్ళి ఎక్కడో చోట కొంచెం గ్యాప్ చూసుకొని రెస్ట్ తీసుకుంటాము. ఇది మెయిన్ జంక్షన్ అండి. ఇక్కడ నుంచి ఈ మెయిన్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తిరిగితే అద్దంకి ఒంగోలు వెళ్తారు. రైట్ వెళ్తే నల్లచర్ల, కాదు రైట్ వెళ్తే పిడుగురాళ్ళ హైదరాబాద్ రూటు, స్ట్రైట్ వెళ్తే వినుకొండ, వెనక్కి వెళ్తే నరసరావుపేట. ఈ 103 కిలోమీటర్స్ వచ్చేసి 1.5 hour జర్నీ చూపిస్తుంది. 1 hour 53 minutes చూపిస్తుంది. మనం ఎంతసేపుట్లో వెళ్తామో చూద్దాం. వినుకొండ ఊర్లో నుంచి మనం శ్రీశైలంకి లెఫ్ట్ తిరగాలి సెంటర్ నుంచి.
మెయిన్ సెంటర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. ఇది కాదు, సారీ, కొంచెం అది బాగుంటుంది. పెద్ద ఎన్టీఆర్ నుంచి లెఫ్ట్ తిరిగి కర్నూలు 204, అనంతపురం 344. మనకు కావాల్సింది అయితే లేదు ఇక్కడ. రోడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు ఏమాత్రం ఖర్చు లేదు. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉండిద్ది. అక్కడికి వెళ్ళినాక మార్నింగ్ 6 AM వరకు ఆగాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 1 అవర్ 15 మినిట్స్ జర్నీ ఉండిద్ది. అదంతా ఘాట్ రోడ్ సెక్షన్. ఘాట్ రోడ్ అంటే మనకు చాలా ఇష్టం. వెంగాయపాలెం అంటండి, పల్నాడు జిల్లా అయిపోయింది, వెంగాయపాలెం స్టార్ట్ అయింది. గుట్లవల్లి నాకు తెలిసి ఇంకొక 1 అవర్ లోపు అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా. వర్షం పడుతుందని కాసేపు ఆగిన తర్వాత ఫైనల్గా దూరణాలు అయితే వచ్చేసాము. కరెక్ట్గా మీకు అక్కడ లైటింగ్ అనిపిస్తుంది కదా, కరెక్ట్గా అక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి ఆగాలి. పైకి వెళ్ళడానికి గేట్ అయితే 6 o'clock ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు నాకు తెలిసి ఒక 5:15, 5:30 అయి ఉండిద్ది. మనం ఇప్పుడు ఎంత ముందుకు కుదిరితే అంత ముందుకు వెళ్ళిపోవటం చాలా బెస్ట్. ఇవన్నీ ఆల్రెడీ వెహికల్స్ చూడండి ఎంత దూరం ఆగినాయో. కొంచెం మినీ ఆఫ్ రోడ్. ఓ షిట్.